యొక్క ఆదాయం ఏమేం తెలియకుండా ఏ పార్టీ కూడా మేనిఫెస్టోలు ఇవ్వకూడదు. కేసీఆర్ తెలియకనే చెప్పలే అట్లా. మీరు ఇంత పోజులు కొడితే 2014లోనే లక్షలోపు రుణమాఫీ అంటేనే 17,500 కోట్లు లెక్క మాకు వచ్చింది. 17,500 కోట్లు చేసినాం, విడతల వరకు చేసినాం మేము. 2014లోనే లక్షలోపు రుణము 17,500 కోట్లు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకి, అవ్వాలనే 26 లక్షల మంది రైతులు ఉంటే లక్షలోపు ఉన్నోళ్ళు 2 లక్షల లోపు రుణం ఎంత పెరగాలి? 2 పైన పెరగాలి. మామూలు లెక్కేసుకున్నా, సాధారణమైన లెక్కేసుకున్నా ఈ లెక్క చాలు. ఊళ్ళలో ఏమంటాం మనం దీన్ని? ఎంపీ గారు, ఊళ్ళలో ఏ లెక్క అంటారు దీన్ని? గొల్ల లెక్క. ఊళ్ళలో గా లెక్క అనుకుంటే కూడా 1,00,000 2 లక్షలు సరే 34,000 కోట్లకి అదే దాటి. పైగా ఈయన ఉరుకురి తెచ్చుకోపోయి అర్జెంట్ తెచ్చుకోండి, మళ్ళీ నేను ఎల్లుండి వస్తున్నా అంటే ఇంకెక్కువ మంది పోయి ఆశపడి దాంతోనే 49,000 కోట్లు అయింది. 49,000 కోట్లు దాంతోనే అయింది. కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో వ్యవసాయం మీద తీసుకున్న అనేక చర్యలతోని ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్ళు ఇస్తే, మహబూబ్నగర్ నల్గొండ జిల్లాలను కూడా సస్యశ్యామలం చేస్తే, మొత్తం కరీంనగర్లో కాళేశ్వరం నుంచి మొదలుపెట్టి మా సూర్యాపేట చివరి దానికి నీళ్ళు ఇస్తే బ్రహ్మాండంగా సాగు పెరిగింది. రైతాంగం ఇంకా ఎక్కువ మంది కూడా లోన్లు తెచ్చుకున్నారు. 49,500 అనేది కరెక్ట్ లెక్క. వాస్తవానికి కేసీఆర్ ఇచ్చిన రుణం రైతు బందే 15,000 కోట్లు దాటే 15,500 కోట్ల. నువ్వు ఇచ్చింది ఏంది? నువ్వు ఇచ్చింది ఏంది? కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుని బంద్ చేసినావు. గా పైసలనే తీసుకొచ్చి నువ్వు మా పేరు మీద ఇచ్చినావు. ఇచ్చిన 12,500 కోట్లు అందులో కూడా మళ్ళీ అందులో సగం కమిషన్లకి ఇచ్చుకున్నావు బయట. ఎందుకు కాళేశ్వరం ప్రారంభం చేస్తలేరు? కేవలం కరెంటు బిల్లులకు భయపడి. కాళేశ్వరం లిఫ్ట్ లాంచ్ చేస్తే కరెంటు కొనాలి, కరెంటు కొంటే కమిషన్ రావు. పైసలు లేవు అనే ఏడుపు లంగా ఏడుపు. పైసలు ఎందుకు లేవు? 2.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది, 1,50,000 కోట్ల అప్పు చేసినావు. 4 లక్షల కోట్లు వచ్చింది నీ చేతికి. ఏం చేసినావు? కేవలం అప్పు కట్టింది, పాత అప్పులకు బకాయిలకు కట్టింది 60,000 కోట్లు. ఏం చేసినావు మీద డబ్బులు? వృద్ధులకు పెన్షన్ పెంచితే కమిషన్ రాదు, మహిళలకు 2,500 మంత్లకి నెలకి ఇస్తే కమిషన్ రాదు, కరెంటు కొని 24 గంటలు కడుపు నిండా కరెంట్ ఇస్తే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి కలకుర్తి లిఫ్ట్ ఆన్ చేసేసి రైతులకు నీళ్ళు ఇస్తే అందులో కమిషన్ రాదు. కాబట్టి ఇక్కడ ఇయ్యం. ఉద్యోగస్తుల జీతాలు ఇస్తే డిఎల్ ఇస్తే కమిషన్ రావు, కాబట్టి అక్కడ ఇయ్యం. అక్కడ ప్రజలకు మా అక్కడ పైసలు లేవు అని దొంగేడి పేడిస్తాం. కానీ కమిషన్లు ఇచ్చేటోళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా పైసలు ఇస్తాం కాంట్రాక్టర్లకి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం. ఇది అడిగినందుకు మీకు అక్కసు వస్తుంది. ఇది తప్ప ఇంట్లో వేరే ఏం లేదు. అవును, నిజమే. మాట్లాడితే 1,00,000 కోట్లు తిన్నారు, 10 ఏళ్ళలో తిన్నారు. ఆఫ్టర్ ఆల్ మేము ఏలింది ఒక చిన్న ప్రాంతం భారతదేశంలో, ఒక 10 ఏళ్ళు. మరి ఈ దేశాన్ని 50 ఏళ్ళు వెళ్తే మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నట్టురా? ఎన్ని లక్షల కోట్లు తింటున్నట్టు? 8 లక్షల కోట్లు తిన్నట్టు మీరు ఈ దేశాన్ని 50 ఏళ్ళు పరిపాలించారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను మీరే పరిపాలించారు చాలా సంవత్సరాలు. ఒకడొకడు మరి మీరు ఎన్ని లక్షల కోట్లు తిన్నారు? దాందేనా మరి మొన్న ఈడీ నోటీసులు ఇచ్చింది మీ సోనియమ్మకి, మీ రాహుల్కి? మేము అనకనా? మాకు రాకనా లెక్కలు? మీలాగా సోయి లేకుండా మాట్లాడం మేము. పరిపాలన చేతికి ఇస్తే చేతగాక ఎవడో ఇంట చేతగాను పోయి బయట ఇంటి పోయి ఇంటి మీద రాళ్ళేసుకున్నట్టు
చేతగాని రండమ్మ